మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని మాజిద్పూర్ ప్రధాన రహదారిపై డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం విధించిన హిట్ అండ్ రన్ పేరుతో డ్రైవర్లపై 7 లక్షల రూపాయల జరిమానాను వెంటనే రద్దు చేయాలని, మా సమస్యలను వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ జిల్లాకు చెందిన ఆల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలంలోని మసీద్పూర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్ యూనియన్ సభ్యులు మాట్లాడుతూ డ్రైవర్లపై కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ పేరుతో డ్రైవర్లపై విధించిన 7 లక్షల రూపాయల జరిమానా, అదేవిధంగా 10 సంవత్సరాల జైలు శిక్షను తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నామని అన్నారు. హిట్ అండ్ రన్ వల్ల మేమే కాదు మా కుటుంబాలు కూడా చాలా నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం హిట్ అండ్ రన్ ను రద్దు చేయాలని, డ్రైవర్లపై అకారణంగా చేయి చేసుకున్న వారిపై ప్రభుత్వం తగు చట్టం తీసుకోవాలని, డ్రైవర్ డే ను ప్రభుత్వం ప్రకటించాలని, డ్రైవర్ సంక్షేమ బోర్డును తక్షణమే అమలు చేయాలని, ప్రతి డ్రైవర్ కు బీమా సౌకర్యం కింద 5 లక్షల నుండి 10 లక్షల వరకు కల్పించాలని, ప్రధాన రహదారులపై రాస్తారోకో నిర్వహిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ జీవోలకు వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరూ వ్యతిరేకంగా ఉన్నారు. 7 లక్షల జుర్మానా, 10 లక్షలు 10 ఏళ్లు జైలు చేయాలంటే 7 లక్షలు ఉన్నవాడు డ్రైవర్ పని చేస్తాడు ఆ లారీ మీద. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీలో అయితే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడాలి ఈ బిల్లు పైన అని ఈ స్టేట్ గవర్నమెంట్ లో ఉన్న ఎంపీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, అదేవిధంగా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డికి, కేంద్ర మంత్రి గారు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, డ్రైవర్ లేనిది దేశానికి మిలిటరీ ఎంతనో, పోలీస్ ఎంతనో, డ్రైవర్ అంతా. ఈ రోజు డ్రైవర్ల మీద తీసుకొచ్చిన ఈ కాలా కానూన్ కు మేమందరం వ్యతిరేకత చేస్తున్నాం. రేపటి నుంచి ఇంకా ఉధృతంగా ఉంటుంది. ఈ కాలా కానూన్ వెనుకకు తీసుకోకపోతే ప్రతి డ్రైవరు పిల్ల పాపలతో సహా ఆ రోజు మేము తెలంగాణ గురించి ఏ విధంగా అయితే పోరాటమో ఈ రోజు మా డ్రైవర్ల గురించి, మా డ్రైవర్ల అన్నదమ్ముల గురించి మేము కూడా పిల్ల పాపలతో రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యావత్ భారతదేశంలో ఉన్న డ్రైవర్ సోదరులందరికీ విజ్ఞప్తి చేసి చెప్తున్నాను, మీరందరూ బండ్లన్నీ పక్కన పెట్టి రోడ్ల మీదకి రావాలని మా డ్రైవర్ అన్నదమ్ములందరినీ చేతులెత్తి అందరికీ వేడుకుంటున్నాను. ప్లీజ్ మన గురించి, మన పిల్ల పాపల గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించండి. ఒకసారి సేటిచ్చే 100 రూపాయలు 200 తోటి మనం బతకలేము. కాబట్టి బత్తలకు ఆశావాడి డ్యూటీలు చేయకండి. మీరు దయచేసి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలో పాల్గొనాలని మా ఈ మేడ్చల్ జిల్లాలో ఉన్న డ్రైవర్లందరినీ మేము విజ్ఞప్తి చేస్తున్నాను.